Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain 10th question in 13.2 exercise. A box contains 90 discs which are numbered 1 to 90. ఒక బాక్స్ ఉందిట, అందులో 90 డిస్క్స్ ఉన్నాయట. డిస్క్స్ అంటే ఒక సర్కిల్ లాంటిది, చిన్న ప్లేట్స్, ఒక ప్లేట్స్ లాగా అనుకోండి. 90 డిస్క్స్ ఉన్నాయట, వాటి మీద నెంబరింగ్ కూడా ఇచ్చారట. ఒక ఫస్ట్ డిస్క్ మీద 1 నుంచి స్టార్ట్ చేసి 1 2 3 4 5 6 లైక్ దట్ 90 అప్ టు 90 దాకా ఎందుకు ఇచ్చే 90 డిస్క్స్ ఉన్నాయి కాబట్టి. సో వాట్ ఇస్ ది క్వశ్చన్? ఇఫ్ వన్ డిస్క్ ఈజ్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్, అందులోంచి ఒక డిస్క్ ఇలా బయటకు తీస్తే ఫ్రమ్ ది బాక్స్, ఫైండ్ ది ప్రాబిలిటీ దట్ ఇట్ వేర్స్. ఒక డిస్క్ కనుక బయటకు తీస్తే దాని ప్రాబబిలిటీ ఎట్లా ఉంటుంది అని మనకు ఒక 3 క్వశ్చన్స్ అడిగారు. ఏ 2 డిజిట్ నెంబర్, మనం తీసిన డిస్క్ మీద 2 డిజిట్ నెంబర్ ఉండాలట. సెకండ్ క్వశ్చన్, పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలట ఆ డిస్క్. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటో మనం చూద్దాం. ఏ నెంబర్ డివిజిబుల్ బై 5. ఇంకా మూడో క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5. సో దీస్ ఆర్ ది 3 క్వశ్చన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ ప్రాబబిలిటీ ఫర్ దీస్ వెరైటీస్. ఇచ్చిన క్వశ్చన్ని మీరు బాగా నీట్గా అర్థం చేసుకోండి. వాట్ ఈస్ గివెన్ డేటా, వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్. ఈ పాయింట్ కనుక మీరు జాగ్రత్తగా మీరు క్యాచ్ చేయగలిగితే అసలు ఎంత ఈజీ అంటే అంత ఈజీ. బేసిక్స్ బాగుండాలి, ఏ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, దాని మీద మనం ఏం చేయాలి అనేది ఐడియా ఉంటే మనం ఈజీగా చేస్తాం. సో ఫస్ట్ గివెన్ డేటా రాసుకుందాం. ఏ బాక్స్ contain 90 discs. 90 discs ఉన్నాయట. సో టోటల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 90. సారీ, 90 డిగ్రీస్ అని రాస్తున్నాను. 90 total outcomes. So first question, a 2 digit number ఆ డిస్క్ మీద కనిపించాలంట. 2 digit నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ది లీస్ట్ నెంబర్ ఇస్ 10, 11, 12, 13 లైక్ దట్ అప్ టు 90. దీస్ నెంబర్స్ ఆర్ 2 digit నెంబర్స్. మరి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఎట్లా తెలుస్తుంది అంటే, అప్ టు 90 దాకా ఉందా సార్, కాబట్టి ఫస్ట్ తీసేస్తే ఇంకా 80 అంటే రాంగ్. 80 కాదు. ఎందుకు రాంగ్ చూద్దాం. మరి 2 డిజిట్ నెంబర్ ఎన్నో తెలియాలంటే ముందు 1 డిజిట్ నెంబర్ తెలుసు కదా. ఏది ఈజీ మనకు అనుకోవటం? 1 డిజిట్ ఈజీనా, 2 డిజిట్ నెంబర్స్ ఈజీనా? 2 డిజిట్ అంటే చాలా కౌంట్ చేయాలి మనం. 1 డిజిట్ అంటే ఓన్లీ సమ్ నెంబర్సే. కాబట్టి ముందు 1 డిజిట్ నెంబర్ కౌంట్ చేద్దాం. ఆ టోటల్లోంచి 1 డిజిట్ లెస్ చేస్తే మనకి 2 డిజిట్ నెంబర్ వస్తుంది. ఓకేనా? కాబట్టి the one digit numbers on disk are, what are the numbers? 1 2 3 4 5 6 7 8 9. So number of 1 digit numbers are how many? 1 2 3 4 5 6 7 8 9. సో 9. ఇప్పుడు 2 డిజిట్ కావాలంటే 90లోంచి ఇది లెస్ చేస్తే 2 డిజిట్ నెంబర్ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ 2 digit number is equal to 90 minus 9, that is equal to 81. So number of 2 digit number. So probability to get 2 digit number
is equal to number of favorable outcomes by total number of outcomes. So that is equal to outcomes. Number of favorable outcomes are 81. Total 90. Total outcomes are 90. So which table will go? Ninth table. 9 nines, 9 tens. So answer is 9 by 10. So probability to get 2-digit number. So this is the probability. So second question. What is second question? A perfect square. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఏ నెంబర్కి అయితే స్క్వేర్ రూట్ వాల్యూ ఉందో దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. స్క్వేర్ రూట్ ఉన్న వాల్యూస్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటారు. సో స్క్వేర్ రూట్ ఉండే నెంబర్స్ రాసుకుందాం. ది పర్ఫెక్ట్ స్క్వేర్ numbers on disk or numbers ఏంటి అంటే స్క్వేర్ రూట్ ఉండే నెంబర్లు చెప్పాలి. ఫస్ట్ నెంబర్ ఈజ్ 1. ఓకే, నెక్స్ట్ నెంబర్ 4. 4కి స్క్వేర్ రూట్ 2 అంటే మనం స్క్వేర్ చేసిన నెంబర్లు చెప్తే చాలు. ఇప్పుడు 2 నెక్స్ట్ నెంబర్ 2 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 2కి స్క్వేర్ చేస్తే ఎంత? 4. నెక్స్ట్ నెంబర్ 3 స్క్వేర్ చేయండి 9. నెక్స్ట్ నెంబర్ 4 స్క్వేర్ చేయండి 16. లైక్ దిస్. నెక్స్ట్ 5 25, 6 36, 7 49, 8 64, 9 81, 10 100. 100 ఇక్కడ లేదు కదా డిస్క్ మీద, ఓన్లీ 99. సో 81 is last number. So 89 we will write this number here. So number of favorable outcomes to get perfect square. పర్ఫెక్ట్ స్క్వేర్ రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9. సో 9 నెంబర్స్ ఆర్ దేర్ ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ప్రాబిలిటీ టోటల్ అవుట్కమ్స్ ఆల్రెడీ వీ నో. టోటల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 90. సో probability to get perfect square is equal to number of favorable outcomes by total number of outcomes. So favorable outcomes are 9. Total outcomes are 90. So after cancellation 9 ones, 9 tens, 1 by 10. So probability to get perfect square is equal to 1 by 10. So third one, a number divisible by 5. A number divisible by 5
సో ఇది ఎట్లా చూద్దాం. ఇప్పుడు 5 టేబుల్ చెప్తాము, 5తో డివిజిబుల్ అయిన అప్ టు 90. సో అది రాద్దాం. ది నెంబర్స్ divisible by 5 on disk are 5 table. 5 ones are 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 and 90. So these are the numbers that are divisible by 5. So these are the number divisible by 5. So number of numbers that divisible by 5, that is equal to, ఈ కౌంట్ చేయండి అన్న సార్, 18 రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. So 18. Total outcomes is equal to 90. So probability to get the number divisible by 5, that is equal to number of favorable outcomes by total outcomes, that is equal to favorable outcomes are 18 by total outcomes 90. So 9 table, 9 twos, 9 tens, 2 ones, 2 fives. So answer is 1 by 5. So probability to get the number divisible by 5 is equal to 1 by 5. So 11th question. Suppose you drop a die at random on the rectangular region shown in figure. Suppose you drop a die. ఒక పైనుంచి ఒక డై ఇలా కిందకి డ్రాప్ చేస్తుందంట. అలా డ్రాప్ చేసినప్పుడు అది రెక్టాంగిల్ రీజియన్లో పడుతుంది. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ దట్ ఇట్ వాజ్ ల్యాండ్ ఇన్సైడ్ ది సర్కిల్? అది సర్కిల్ లోపల పట్టాకి ప్రాబబిలిటీ ఎంత? వెరైటీ క్వశ్చన్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ అంటే ఇటువంటివి ఎగ్జామ్లో ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ లాజిక్ థింకింగ్ కదా, ది కాన్సెప్ట్ తోటి మనకి ఛాన్స్ ఉందా ఇవ్వటానికి. కాబట్టి ఈజీ, ఏం లేదు అక్కడ, సేమ్ ఒకే ఫార్ములా. మనం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అర్థమైపోతుంది. సో ఆ రెక్టాంగిల్ రీజియన్లో ఆ డై డ్రాప్ చేస్తే పడాలి. అందులో ప్రాబబిలిటీ మనం దేన్ని కనుక్కోవాలి? సర్కిల్.
సర్కిల్ ప్రాబబిలిటీ అంతా మనం కనుక్కోవాలి. సో ఆ సర్కిల్ యొక్క డయామీటర్ ఇచ్చారు 1 మీటర్. మరి రెక్టాంగిల్ మెజర్మెంట్స్ డైరెక్ట్గా డయాగ్రామ్లో ఇచ్చేశారు. లెంత్ వచ్చి 3 మీటర్స్, బ్రెడ్త్ వచ్చి 2 మీటర్స్ అని ఇచ్చారు. కాబట్టి గివెన్ డేటా రాద్దాం. లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్, length of rectangle region, comma, L is equal to how much? 3 meters. Breadth of rectangle region, comma, B is equal to 2 meters, and also diameter of circle, comma, D is equal to how much? 1 meter. So radius, comma, R is equal to D by 2, 1 by 2 meters. So these are the given data. ఇప్పుడు మనం సమ్ చేద్దాం. మన సమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక డై త్రో చేసినప్పుడు, అంటే మన కింద ఒక గ్రౌండ్ మీద ఉందనుకుందాం, కాసేపు ఇదే షేప్ గ్రౌండ్ మీద ఉంది, ఇలా పైనుంచి మనం డై త్రో చేసాం, అది సర్కిల్ ఏరియాలో పట్టాకి ప్రాబబిలిటీ ఎంత? ఇది క్వశ్చన్. సో మనకు తెలుసు, ఫార్ములా ఉంది కదా, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటి? సర్కిల్ ఏరియానే కదా. ఈ ఏరియాలో ఎక్కడైనా పడే ప్రాబిలిటీ అంత అని అడిగారు. ఏరియా అన్నప్పుడు ఏరియా మనం కనుక్కోవాలి. సో సర్కిల్ ఏరియా కనుక్కుంటాం, రెక్టాంగిల్ ఏరియా కనుక్కుంటాం. ఈ ఏరియా నుంచి ఆ ఏరియా డివిజన్ చేస్తే వచ్చేదే కదా ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో మనం అది చేయటం ప్రయత్నిద్దాం. సో టోటల్ అవుట్కమ్స్, total outcomes is equal to area of rectangle, that is equal to L into B, that is equal to 3 into 2, 6 meters square into the total outcomes. So favorable outcomes, favorable outcomes is equal to area of circle. So area of circle formula pi r square. Pi means 22 by 7, radius is half into half, 1 by 2. So 2 ones, 2 11s. So 11 ones are 11 by 7 twos are 14 meters square into the favorable outcomes. So favorable outcomes ఇది. ఇప్పుడు ప్రాబబిలిటీ కావాలంటే favorable outcomes by total outcomes. So probability to drop a die in circle region is equal to favorable outcomes by total outcomes. So favorable outcomes is 11 by
14 by total outcomes is 6. So 11 by 14 ఈ బై 6 ఉంది, ఏం లేదు 1 వేసుకుంటాం, ఇంటూ రెసిప్రోకల్ 1 by 6. సో 11 ones are 11 by 14 6 are 84. So probability to drop a die in circle region is equal to 11 by 84. 12th question. A lot consists of 144 ball pens, of which 20 are defectives. ఒక లాట్లో 144 బాల్ పెన్స్ ఉన్నట, అందులో 20 ఆర్ డిఫెక్టివ్. అందులో 20 బ్రేక్ అయ్యటము, లోపల పెన్లో ఇంకు లేకుండా ఉండటము, సంథింగ్ డిఫెక్టివ్లో ఉన్నాయట. అండ్ ది అదర్ ఆర్ గుడ్, మిగతావన్నీ మంచి పెన్ అట. ది షాప్ కీపర్ డ్రాస్ 1 pen at random and gives it to Sudha. What is the probability she will buy it or she will not buy it? ఆ సుధా ఆ పెన్ను కొనటానికి ప్రాబిలిటీ ఎంత, పెన్ను కొనకుండా ఉండటానికి ప్రాబిలిటీ ఎంత? 2 questions are given. అన్నీ సేమ్ కాన్సెప్ట్, సేమ్ మోడల్, కాబట్టి ఏమి ఇంత కూడా వేరియేషన్ లేదు. ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్, దట్స్ ఆల్. సో హియర్ నెంబర్ ఆఫ్ పెన్స్ in a lot is equal to 144. Number of defective pens, I mean ball pens, number of defective ball pens, that is equal to how much given? 20. Number of good ball pens is equal to 144 minus 20, that is equal to 124. Number of good ball pens. So first question, she will buy it. Probability to buy Sudha ball pen Sudha ball pen is equal to number of favorable outcomes by total outcomes. So number of favorable outcomes are to buy. కొనటానికి ఫేవరబుల్ అంటే గుడ్ వన్సే కదా. నెంబర్ ఆఫ్ గుడ్ వన్స్ 124. సో 124 by total pens are 144. Say which table it will go? Is it fourth table possible? Yes. 4 3s 4 1s. Here 4 3s 2 balance 6 4 3s. So 31 by 36. So into the probability that Sudha buy a pen. Sudha pen contact probability. Second one. She will not buy it. Probability that
Sudha not to buy ball pen is equal to number of favorable outcomes by total outcomes. So number of favorable outcomes means for what? To not to buy. Not to buy అంటే మీనింగ్ ఏంటి? అక్కడ బ్యాడ్ పెన్స్ అంటే డిఫెక్టివ్ పెన్స్ అయి ఉండాలి. డిఫెక్టివ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి? 20 గివెన్ డైరెక్ట్లీ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 20 by 1 total pens 144. So 2 table will go 2 tens, 2 sevens, 2 twos, again 2 table, 2 fives, 2 threes, 2 six. So that is equal to 5 by 36. So probability not to buy is equal to 5 by 36. So this is the 12th question. జాగ్రత్తగా చూడండి. ఏ మాత్రం డౌట్ ఉన్నా కామెంట్ రాయండి. చూసిన ప్రతి వాళ్ళు బాగుంది అంటే అండర్స్టూడ్ సార్ అని రాయండి. ప్రతి వాళ్ళు రాస్తే బాగుంటుంది. ఓకేనా? అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సబ్జెక్టు దాదాపు యూట్యూబ్లో స్టాండర్డ్గా ఉంటాకి ఒక ఇది ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.